గారు శ్రీ జాటో హుసేన్ నాయక్ గారు మాట్లాడేసిందిగా కోరుతున్నారు. ఎన్సిఎస్ అంటే తెలుసా వాళ్ళకు తెలియదు. అంటే పాపం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అని ఇది ఒక సంస్థ ఉంటది, ప్రజలకు పని చేస్తుందని, ఎస్పెషల్లీ ఎస్టీలకి తోడుగా ఉంటదనే రాజ్యాంగబద్ధ సంస్థ ఉన్నది తెలియజెప్పడం కోసమే ఇది ఒక విస్తృత పర్యటన అనుకోండి. మిత్రులారా, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గారికి, పిఓ గారికి, అలాగే డిఎఫ్ఓ గారికి, ఎస్సీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో భాగం ఏది ఏమున్నా కొన్ని నా దగ్గర కంప్లైంట్లు రావడం జరిగింది. వేరే వేరే ఇష్యూస్, ఎస్టీ ఇష్యూస్ అనుకోండి, ల్యాండ్ రాలేదు, పట్టా రాలేదు, మాకు అన్యాయం చేసిరనో, మాకు లోన్లు రాలేదనో, ఇలాంటి డిఫరెంట్ కంప్లైంట్స్ మా దగ్గర ఉండే. ఒక 2-3 చెరువుల ఇష్యూస్ కూడా పట్టించుకోవట్లేదు అనే మాట చెప్పడం జరిగింది. ఆ కంప్లైంట్ మాతో ఉంటూ పరోక్షంగా ప్రసాదన చారిటబుల్ ట్రస్ట్ ఉంది కదా, మా ఫాదర్ నేమ్ చెంగా బెంగాల్ ట్రస్ట్, పాపం ఆ రోజు 3 కోట్లదే కథలు కట్టించిందట ఈ ప్రాజెక్ట్ ని. ఇవాళ ఎస్టిమేషన్ 100 కోట్లు ఉందంట. ఇప్పుడు పాతదానికి చక్కగా చేయాలంటేనే 100 కోట్లు అవుతుందంట. ఇంతకుముందు కొంచెం డిస్కషన్ చేస్తుండే కలెక్టర్ గారితో, ఎస్సీ గారితో. అంటే ఆలోచించండి, 50 సంవత్సరాల్లో 3 కోట్ల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు విషయంలో కూడా చాలా సార్లు ప్రసాదన 6 నెలల క్రితం అడిగిందను పని. ఇక్కడ చాలా ఎస్టీ సమస్యలు ఉన్నాయి. మీరు కూడా కమిషన్ పట్ల అందరికి తెలుసు కాబట్టి, ఎస్టీ కమిషన్ వస్తే ఏం చేస్తుంది, ఎస్టీ కష్టాలు ఏముంటాయి, వాళ్ళ పరిస్థితులు ఏందనేది నేరుగా మేము అధికారులకు చెప్తున్నా. కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు, వాళ్ళకు కూడా కొంచెం అవగాహన పరచాలి. అలాగే ఈ ప్రాజెక్టు 2-3 ప్రాజెక్టులు ఇవాళ మార్నింగ్ ఒక ప్రాజెక్ట్ పోవడం జరిగింది. ఇప్పుడు ప్రాజెక్టు మధ్యలో కొన్ని వేరే ఇష్యూస్ ఉండే, ఏమో మా ఫారెస్ట్ కొంచెం పర్మిషన్ ఇవ్వట్లేదని కొన్ని ఆగినాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కరెంట్ వేయట్లేదని కొన్ని పరిస్థితులు, అంటే వాళ్ళకి నేరుగా కంప్లైంట్ వచ్చి ఉండేది. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు కనీసం ఒక 2 రోజులు నాకు టైం కావాలని 6 నెలలు కూడా అడుగుతుంది ప్రసాద్ అన్న. కానీ ఈయాటికి అయింది మా అన్న చొరవ వల్ల, మా అన్న సహకారం వల్ల ఇవాళ అందరినీ మేము చూడగలిగినా. అలాగే తను చేసే ట్రస్ట్ వర్క్స్ చాలా వరకు మోటార్లు, బోర్లు వేయించడం, గరీబులకు ఇబ్బంది ఉన్న ప్రతి చోట 2-3 చోట ఆ ప్రోగ్రామ్స్ కూడా ఉండే. ఆ ప్రోగ్రామ్ చేసుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చూడాలి. ఈ ప్రాజెక్ట్ ప్రాబ్లం ఏంటంటే, పెద్ద ప్రాజెక్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కలెక్టర్ గారు అది చూపిస్తూనే ఉన్నారు సార్, మా దగ్గర 15% ఉంది, ఆంధ్రాలో 85%. 20,000 ఎకరాల పంట సాగు ఉంటే దాదాపు 1,500 మనకు ఉంది. 20,000 దాదాపు 1,800, 17,500 ఎకరాలు వాళ్ళకు ఉంది. మనం ఎంత చేయాలన్నా మళ్ళీ వాళ్ళు సహకరించగలిగితే కాదు అని చెప్పడం జరిగింది. మిత్రులారా, మీ ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఖచ్చితంగా ఇది వితిన్ 10 to 15 days లో, 15 రోజుల్లో మన ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఆ ఆంధ్ర ప్రిన్సిపల్ సెక్రటరీని ఇద్దరికి కంప్లైంట్ రూపంలో వాళ్ళకి నోటీసులు జారీ చేసి వాళ్ళను నేను ఢిల్లీ పిలిపించుకుంటా. ఖచ్చితంగా ఢిల్లీ పిలిపించుకొని, నేను నాకు ఇద్దరిని పోయి కలవలేను కదా, మనం వెళ్తే వాళ్ళు వస్తారు. ఏంటంటే నేను నాయ కోసం కాదు కదా, నేను ప్రజల కోసం చేసేది. దీంట్లో ఎస్టీ ఎస్సీలు ఉన్నారు, బీసీ ఓసీలు కూడా ఉన్నారు. గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా అక్కడ ఉన్న ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, దానికి సంబంధించిన సెంటర్ లో ఉన్న చీఫ్ సెక్రటరీ, అక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ కూడా తీసుకొస్తా. ఆ రోజు సెంట్రల్ చీఫ్ సెక్రటరీని కూర్చోబెట్టి అవసరమైతే మోటార్లు, ఏదైనా ట్రైబల్ వెల్ఫేర్ మోటా ఉంటుంది, దాంతో కూడా కొంత బడ్జెట్ రిలీజ్ చేయించి ఈ ప్రోగ్రామ్ ని జల్దీ సెంట్రల్ చొరవతోనే చేయడానికి ట్రై చేద్దాం, స్టేట్ చొరవ కన్నా. ఎటా స్టేట్ వాళ్ళు ఎక్కడైనా అప్పుల పాలుతూనే ఉన్నారు. ఇక జీతం ఏదైనా ఇతను, ఏమీ లేదని అతను కొట్టుకుంటూనే ఉన్నారు. ఏమీ లేదని కొట్టుకుంటూనే ఉన్నారు. లొల్లి చేసుకోవడానికి మాత్రం రెడీ ఉన్నారు, పైన మాత్రం చేయట్లేదు.
ఆ? ఏమన్నా ఉంటే నేను 6 పథకాలు 9 పథకాలు ఇస్తా అని చెప్పిండు. అది ముందు తినరా ముందు తినరా అప్పుల పాలనలో 7 లక్షల కోట్ల అప్పు ఉందా? 7 లక్షల కోట్ల అప్పు ఉందా? మన వల్ల ఏ పథకాలు కావాలని తెలియదా? మరి ఎందుకు ఒప్పుకున్నాడు? ఉత్త గెలవడానికి దొంగ మాటలు లంగ మాటలు మాట్లాడతారు. ఇంకా వాట్సాప్ లో వాట్సాప్ లో మాకు తిరుగుతాను కొడతాను. నేను తిరుగుతున్నా చూడు, నేను చెప్తాను కదా, నీకు పేరు చెప్పనక్కర్లే. ఇంకా నేను అప్పు తెచ్చుకుంటున్నా అంట సంతోషం. పాతోడు అప్పు చేసి బాధపడతాడే, కొత్తోడు అప్పు చెప్తాడంట. పాతోడు అప్పు చేసి ఆ కరెంట్ బిల్లులు పెట్టిండు, ఇప్పుడు కొత్తగా మనోడు బిల్లులు పెడతాడు. ఇక ఏదైనా ఉంటే తిట్టుకుంటాను. ఎంత తిట్టుకోరు బాస్? నువ్వు చేసే పనులు ఏమైనా బాగున్నాయా? ఉచిత పథకాలు పెట్టేసి రోడ్డు మీద పెట్టేసి అసలు పని కాకుండా చెప్తుంది. ఇట్లాంటి లంగ మాటలు దొంగ మాటలు మాట్లాడతాను. ఇలాంటి వాళ్ళకు మేము చూసి గాలి గోవిందంలాగా ఓట్లు వేసుకుంటా పోతాను. అసలు చూసి మూసి మాట్లాడితే ఇంకా పథకాలు ఇంట్లో కూర్చోలేదు. నేను ఇంట్లో కూర్చొని ఇస్తే పని ఏడైతేనే ఇంట్లో కూర్చొని పని చేయాలా? ఇగో ఇలాంటి పద్ధతులు బాగాలేవు. ఇంకా నేను పదవులు తీసుకొచ్చినా అంటారు. ఆ ఇంటి చుట్టాలు ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ముఖ్యమంత్రి చుట్టాలంట. ఇలా పదవి అనగానే ఇచ్చేసిందట. అది ఇస్తా అదే ఎవరన్నా మిమ్మల్ని కుదో పెడితే ఇస్తారు, మిమ్మల్ని అప్పులో పెడితే ఇస్తారు. మీ మీద ఒక్కొక్కరి పేరు మీద అప్పు తెచ్చుకుంటే ఇస్తారు. ఎవరైనా అప్పు ఇస్తారు, ఎవరు చూస్తారు కాదు. ఇగో ఇట్లాంటి లక్కోని మాటలు మాట్లాడతారు. ఏమైనా కావాల్సిన ప్రాజెక్ట్ ఇంత ముందు ఎస్సీ గారు ఒక మాట అన్నారు, గుర్తుందా? పాపం 1,50,00,000 రూపాయలు పని చేస్తే పాపం కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదట. డబ్బులు ఇవ్వకపోతే పాపం అతను ఎక్కడి నుంచి వస్తాడు? ఇలాంటి కాంట్రాక్టర్ బోర్డు ఉందా రోడ్డు మీద పడి ఉన్నారు. వీళ్ళు మాత్రం 30,000 కోట్లు 5,000 కోట్లు కొట్టుకుంటారు. కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్టర్ కదా. ఇంత ఇది ఉన్నది కదా, ఖమ్మం ధర ఏది ఎలక్షన్ రాకుండా ఎక్కువ మీరు ఆలోచించాలి మిత్రమా. మీ రాష్ట్రంలో ఉన్న ఇంత సంపన్నులు తోసుకోబోతారు, ప్రజలకు పనిచేసుడు మానేస్తారు. ఎస్పెషల్లీ ఎస్టీ ఎస్సీలను అన్యాయం చేస్తారు. 15,000 కోట్లు ఏంటంటే 15,000 బడ్జెట్ పెట్టినప్పటి ఏదా బడ్జెట్ పెట్టింది. నువ్వు ఇవాళ ఒక ఆడబిడ్డ నేను కుట్టిసి కోరుకుంటా అంటే నేను నాకు ఇది ఇవ్వలేదన్నారు. ఏం సార్ అది? కార్పొరేట్ ఏది? ట్రైకార్ లోన్. ట్రైకార్ లోన్ ఇవ్వలేదు సార్. 15,000 కోట్లు ఇచ్చిన కథలు చెప్తాడు. ట్రైకార్ ని ఒక చైర్మన్ పెడతాడు, చైర్మన్ ఒక డ్రైవర్ కార్ ఇస్తాడు. పైసలు మాత్రం ఇయ్యడు. పైసలు ప్రజల్లో వెళ్ళి పనిచేయాలా? ఎక్కడ ల్యాండ్ ఉన్నాయి, రేట్లు ఏడ పెరుగుతాయి. ఒక ఉదాహరణ చెప్తా. లగజర్లలో ఒక ఇష్యూ, నేను మొన్న ఒక ఇష్యూ అయింది కదా, పెద్ద ఇష్యూ. అక్కడ లంగుల భూములు గుంజుకోబోతాడు. అక్కడ లంగుల భూములు అంటే 5 లక్షలకు ఎకరం కావాలంట. ఆయన 50 లక్షల ఎకరం పెడతాడు. ఇది ముఖ్యమంత్రి ఏరియా అని పాత ప్రాజెక్టులు అన్ని 3-4-5 సంవత్సరాలైంది. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి సార్ ఉన్న ఏరియా అంటే 45 రోజుల్లో డబ్బులు ఇస్తారంట. ఎక్కడ పాత్రలు కట్టిన వెల కొత్తలకి 50 అంటే నీకో విధానం, పక్కనకో విధానమా? ఇట్లాంటి దొంగ మాటలు పెడితే ఆ ప్రాజెక్ట్ ఆపించిన ఆ ప్రాజెక్ట్ ఆపితే ఇప్పుడు అన్నాడు 40 లక్షలు ఇస్తా. మొన్న 5 లక్షలు దాటిన వాడికి 40 లక్షలు ఇస్తా, నాకు మళ్ళీ భూమి కావాలని కొత్త వాళ్ళని చెప్తారు. ఇప్పుడు ఇట్లాంటి వ్యవస్థలో ఇట్లాంటి లంగలు దొంగలు తయారైంది. ఇట్లాంటి దొంగలు చెప్పడం వల్ల సిగ్గు చెడు మాడైతుంది. మన తెలంగాణ భవిష్యత్తు అయితే మరీ అంధకారంలో ఉంది. అతను 7 లక్షల కోట్లు అంటాడు, 2 లక్షల కోట్లు తెచ్చుకున్నాడు, 9 లక్షల కోట్లు అయింది. ఇతను దిగేసరికి ఇంకో 5 లక్షల కోట్లు అప్పు చెప్తాడు, చేసి ఇంటికి పోతాడు. ఇది పోయిన కదా మళ్ళీ సెంట్రల్ అదే ఇచ్చిన సెంట్రల్ వాళ్ళు వాడుకోవాలి, గట్టిగా వాడుకోవాలి. పక్కన వచ్చి వాడుకుంటారే, పక్కన వచ్చి వాడుకుంటున్నాం. పక్కన చాలా చెప్తే కొత్త సర్దుకోలే, ఇతను సర్దుకోవడం అప్పు చెప్తాను. ఇట్లాంటి దౌర్భాగ్యం ఇది బాధాకరం. కాబట్టి మిత్రమా, ఖచ్చితంగా నేను వీటి మీద మాట్లాడతా. ఇక నేను నా గురించి చెప్పాలి. నేను ఎక్కడో కాదు, నేను ఢిల్లీ నుండి వచ్చినా అని మా వాళ్ళు అంటారు. కాదన్నా నేను ఢిల్లీయే, కానీ నేను ఢిల్లీ వాడినే, ఇక్కడోనే మైబాద్ గూడూరు మచ్చకదాని రాజే తండా. నేను తండా మారుమూల ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చినోనే. నేను 1,200 రూపాయలు ఉద్యోగం చేస్తే మేకలు పెట్టినోనే. నేను ఆ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వచ్చినోనే. ఇక్కడ బతికి నేను 1,200 రూపాయలు ఉద్యోగం చేస్తూ నలుగురికి ఆ రోజులు ఏం చేసినా ఇలా 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నా, ఏదో బిజినెస్ చేసి. ఆ తర్వాత రాజకీయాలు చేస్తే ఎస్టీ ఎస్సీ బతుకులు ఏం తెలుస్తా మీకు? ఎక్కడున్నా ఒక దూర సంపన్నుడు మనల్ని పాలిస్తా అంటాడు.
ఎస్టీ ఎస్సీలని ఇందా ఉందే కదా అందరు కదా ఏ ఎమ్మెల్యే కావాలన్నా అసెంబ్లీ ఎస్టీ అసెంబ్లీ కావాలంటే అక్కడ 100 పైసలు ఉన్నాడు ధర అంటే ఎవరు డబ్బున్నాడు అంతేనా ఒక ఎస్సీ తోడు నిలబడాలని ఆడేస్తాడు అతను చెప్పినోడికి వేయాలి అతను చెప్పినోడు నిలబెడతాడు అతను కావాలంటే ఓడిస్తాడు మనకి ఇట్లాంటి దౌర్భాగ్యం మనం నెలకొన్నది అలాంటి వాళ్ళకు మనం సపోర్ట్ చేస్తున్నాం లాస్ట్ కు మనోడు ఎంతో మంచోడు మరి మీ ఊరోడు పెద్ద మనిషి చెప్తే ఓడేస్తారు మీకు మీరు నేరుగా ఒక మనిషిని ఎంచుకొని ఓటేసే తత్వం మీద లేదు ఒక నేరుగా మీకు మీకు ఇగో ఈ పార్టీ పార్టీ కాదు మంచోడు ఎవడో మంచి ఎవరో చూసి వేసుకోవాలా ఒకసారి అవకాశం ఇస్తే ఇంకొకరికి అవకాశం ఇవ్వాలా ఆ తత్వాన్ని కూడా మీరు కూడా అవలంబించాలి నేను పార్టీల గురించి చెప్పట్లేదమ్మా నేను మనిషి గురించి మాట్లాడుతున్నా ఒక మనిషిని చూసి మార్పు చూసి సర్పంచ్ ఓటేసిన మనిషిని చూస్తారు వాస్తవా అరే పాపం అమాయకుడు మంచోడు అని చూస్తారు పార్టీని చూడరు కానీ అదే ఎమ్మెల్యేనో ఎంపీ చూస్తే ఏం చేస్తారు పార్టీని చూసేస్తారు ఈ విధానాన్ని మీరు మార్చాలి మార్చి ఒక మంచి అవకాశం కల్పించాలి కాబట్టి మిత్రమా మీ ఇదొకటి కూడా మీకు చెప్పదలుచుకున్నా ఇంత దూరం వచ్చినోంది నేను ఇది కూడా అవగాహన పరిచయపోతే నాకు అది దానికి బాధలేదు నేను పార్టీ నాయకుని కాదు ఇప్పుడు నాకు మోడీ గారు ఓటేసిరమ్మా నాకు మా ఊళ్ళో ఓటేలే నాకు వైపాలను ఓటేసి గెలిపేలే మా వాళ్ళు 3 సార్లు నిలబడితే 3 సార్లు ఓడించారు 3 సార్లు నిలబడితే 3 సార్లు ఓడించింది మనిషిని చూసి ఓటేరు కదా వాళ్ళు 3 సార్లు ఓడించిన మోడీ గారు నాకు ఒక ఓటేసిండు మీ గిరిజన బిడ్డలు అక్కడ ఉన్న వాళ్ళు నాకు ఓటేయలేదని నేను ఒక ఓటేస్తున్నా బిడ్డ దేశం మొత్తం తిరిగి మీ ప్రజలు గరీబోలు గిరిజన బిడ్డల సమస్యను చూసుకోవాలి గిరిజన బిడ్డల సమస్యను చూడాలి నాకు ఒక ఓటేసిండు అతను సెలక్షన్ చేస్తే ఎలక్ట్ చేసిన మాత్రం మా ముర్ము గారు మన రాష్ట్రపతి గారు ఉన్నారుగా ఒక ఆదివాసీ బిడ్డ ఎప్పుడైనా చూసిరామా ఒక ఆదివాసీ బిడ్డ ఒక ఎస్టీ బిడ్డ ఎప్పుడైనా రాష్ట్రపతి అయినా చూసిరా ఈ 75 సంవత్సరాల చరిత్రలో అది మోడీ ప్రభుత్వం వచ్చినాక మోడీ గారు వచ్చినాక ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అయ్యారు ఒక గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయిన ఘనత మోడీ గారిది 33 సంవత్సరాలు అయింది ఒక ఎస్టీ కమిషన్ ఉంటుందని కూడా మన వాళ్ళకి తెలియదు 33 నాడు రవీంద్ర నాయక్ 89 లో వేసిండు మన తెలంగాణకి ఆ తర్వాత ఫస్ట్ టైం తెలుగు వాళ్ళకి నాకు వచ్చింది ఈ కమిషన్ గా కాబట్టి అందుకే దీని మీద పట్ల ప్రజలకు అవగాహన లేదంటే నేను దీని గురించి దీని చట్టబద్ధత ఒక మాట చెప్తామా నాకు ఎవరు ఏమన్నారు నేనే ఎవరినైనా అరెస్ట్ చేయాలి నాకెవరు అరెస్ట్ చేయడు ఇవి వీళ్ళు పని చేయగల మీరు అరెస్ట్ చేస్తాడు కలెక్టర్ గారికి పిఓ గారి గురించి ఇస్తాడు ఇది నాకున్న హక్కు పవర్ నేను ఒక కోర్ట్ జడ్జి అంటున్నాను నాకు ఇచ్చిన పవర్ జడ్జి పవర్ ఇచ్చింది మా ఎస్టీ బిడ్డలకు లోన్ ఇవ్వకుండా ఇల్లు ఇవ్వకుండా రోడ్ ఇవ్వకుండా గల్లీలో ఏది నీళ్ళు ఇవ్వకుండా ఇల్లు ఇవ్వకుండా ఆఖరికి పెన్షన్ ఇవ్వకుండా మీకు ఆఖరికి ఆధార్ కార్డు కూడా పెండింగ్ ఉంటే అది కూడా ఇవ్వకుండా మీరు కనుక నాకు కంప్లైంట్ పెడితే నేరుగా వీళ్ళని ఎత్తుకోపోతారు ఏది ఢిల్లీకి అదే కాదు విప్పిమారా ఇగో ఇట్లాంటి అంటే నీది నేను కాదమ్మా కానీ ఇది ఉన్నది మనకు తెలియదు అంట పాపం వాళ్ళ తప్పు కాదు అది అధికారులు నిర్లక్ష్యం ఎక్కడో ఒక దగ్గర తప్పు జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో ఒక విలేజ్ సెక్రటరీ దగ్గర తప్పు జరుగుతుంది ఫస్ట్ వాడు చక్కగా ఉంటే మండలాధికారి చక్కగా ఉంటాడు మండలాధికారి చక్కగా ఉంటే జిల్లాధికారి చక్కగా ఉంటాడు కానీ జిల్లా అధికారి చక్కగా చూసి ఉంటే వాడు చక్కగా ఉండేటోడు అంటే రివర్స్ కూడా తయారైంది ఈ విధి విధానాలు పాఠశాల జరుగుతున్నప్పుడు నేను మీకు ఒక్కడే మాట చెప్తున్నా మీరు మా దగ్గర ఢిల్లీ వరకు రావాల్సిన హుస్సేన్ నాయక్ మీద ఇక్కడ మాట్లాడిపోయాడు నేను హుస్సేన్ నాయక్ ని ఏడదోలాడాను నన్ను ఎక్కడ దోలాడాల్సిన అవసరం లేదు ఆన్లైన్ లో మీ మొబైల్లలో మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటాయి కమ్మా ఇప్పుడు అన్నింటి గల్లీకి ఇచ్చేసే ఇంటర్నెట్ ఈడ కూర్చొని కూడా యూట్యూబ్ చూస్తారు ఈడ కూర్చొని మీరు ఒక కంటెంట్ పెట్టచ్చు అదే నాకు పెద్ద 40 సంవత్సరాలు దాటింది నాకు ఫిక్షన్ ఏంటంటే బిడ్డ ఈయన పలుమార్లు నేను అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదు ఒక పెట్టు దాన్ని పెట్టాల్సింది HCSTgram.gov.in ఆన్లైన్ అమ్మా అంత ఆన్లైన్ జమానా కదా అంత ఆన్లైన్ కాదు HCSTgram.gov.in చదువుకున్న పిల్లలకి ఈ మాట మా మీడియా మిత్రులకి ఈ మాట ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి దీని గురించి కొంచెం పబ్లిక్ చెప్పాలి ఇది ఒకటి ఉదాహరణకు చెప్పిన ఒక రాజకీయ నాయకుడు వారి గల్లీలో మాత్రం మంచి రోడ్ వేసుకుంటాడు పక్కనికి రోడ్ వేయాడు అప్పుడు పెట్టచ్చు కంప్లైంట్
మీకు ఇంటర్నెట్ సిగ్నల్ ఇంతకుముందు గల్లీలో రాగానే అడిగితే కదా ఇంటర్నెట్ సిగ్నల్ లేదు, మొబైల్ సిగ్నల్ ఉందా? మొబైల్ సిగ్నల్ రాకుండా పెట్టచ్చు. నేను పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా నేను టార్చర్ పెట్టినా నీ కేసుని తీసుకోకుండా పెట్టచ్చు. అర్థమైందా? ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా మీరు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది, ల్యాండ్ పట్టించుకోలేదు, మీకు పట్టా రాలేదు, పట్టా రాకపోతే పెట్టచ్చు. కానీ పట్టా రాలేదు యాడ్ పెట్టచ్చు. జనరల్ గా మీకు తెలిసిన విధానం ఏంది, జిల్లా కోర్టుకో హైకోర్టుకి వెళ్తారు. ఆడికి పోతే మనం పెట్టుకోలేము కాబట్టి ఊరు నుండి మండలం వాళ్ళకి పోలేము, హైకోర్టు వాళ్ళకి పోతాం. మనం ఆడికి పోతే మనం ఫీజులు కట్టుకోగలుగుతామా? లాయర్కి ఆ ₹1 కట్టకుండా పని చేసుకునే ఆహారం ఎక్కడుంది? కమిషన్ లో ఉంది. ఏడా మా దగ్గర ఉంది. మా దగ్గరకు వస్తే నేరుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. వీలైతే మీరు రావచ్చు, లేదంటే మీకు ఒక సదుపాయం కల్పిస్తాం. మీరు ఇంటికాడే కూర్చొని వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ ద్వారా మీరు మాట్లాడచ్చు. అధికారులు మాత్రం మా దగ్గర ఉంటారు. ఏడా ఏదో అన్నావు, ఏదో కంప్లైంట్ వచ్చిందంటే వీళ్ళు ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీస్ దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు సాల్వ్ అయితే ఈయన సాల్వ్ చేస్తారు. సాల్వ్ కాకపోతే ఒకవేళ కాదు కుదరదు అనుకో, లేట్ అవుతుంది అనుకో, వాళ్ళు వచ్చి ఆడికి వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఆడికి ఢిల్లీకి వచ్చి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మిత్రమా, నేను మన అధికారుల గురించి చెప్పట్లేదు, హక్కుల గురించి చెప్తున్నాను. పాపం వాళ్ళు ఏం చేయరు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ పాపం అతను నమ్ముకొని పక్క రాష్ట్రం నుండి వీడికి వచ్చి జాబ్ చేస్తాడు. తను తప్పే ఉండదు. జనరల్ గా తన ద్వారా అన్ని పోవాలని రూల్ ఏం లేదు కదా. కాకపోతే మీరు కూడా ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకొని గ్రామాల్లో కాకపోతే మండలం కాకపోతే జిల్లాకు పోయేది నేర్చుకోండి. మీరు ఒక దగ్గర పోయి పని కాలేదని ఆగిపోయి మీరు ఒకటికి ఇద్దరికి, ఇద్దరి నుండి ముగ్గురికి అడుగురి. ఇక్కడ కాకపోతే హైదరాబాద్ వరకు వెళ్ళి ఈ 4 చోట్ల ఎవడో ఒక ఆఫీసర్ మంచోడు ఉంటాయిగా, ఎవడో కూడా ఉంటుందిగా, పెట్టించుకునేటోడు ఉంటుందిగా, అక్కడ మీకు పని అవుతుంది. అప్పటికి కాకపోతే మా దగ్గర రాని, లేదు నేను వెళ్ళలేను నాకు తెలియదు తిరుగుతానంటే నా దగ్గర రాని, డైరెక్ట్ నా దగ్గర పేపర్ పంపేది. ఆ తర్వాత మీ దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు. ఎవరు? మీరు ఇంటికాడ నుండి పెట్టిన బాసు వాళ్ళే వచ్చారు మీ దగ్గరికి. మీరు ఎందుకు బాధపడతారు? కాబట్టి ఈ పనులు చేయండి. అలాంటి పనులు చేయించాలి. మా మీడియా మిత్రులకు మరి చదువుకున్న యువతకి మేము చెప్పే సంకేతం ఒకటే, జాబ్ రాలేదని బాధపడదు. చదువుకోరి, జ్ఞానం కోసం మాత్రమే. జాబ్ వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది అనుకో. జాబ్ వస్తే నీ సొసైటీకి యూజ్ చేస్తావు, నీకోసమే. కానీ నువ్వు కనుక చిన్నపాటి బిజినెస్ చేసినావు అనుకో, పోయే 10 ఎకరాల తోట పెడితే 10 మందికి జీతగానికి ఇచ్చుకో ఉంటాం. ఇంకేమైనా బిజినెస్ పెడితే ఇంకేమైనా ఉంటాం. అంతకన్నా కావాలంటే ఇప్పుడున్న ఎస్టీ బిడ్డలకు మరి 2 కోట్ల వరకు రాయితీ ఉంది. 2 కోట్లు కనుక లోన్ తీసుకుంటే 50% లోన్ ఉంది, మీకు మాఫీ ఉంది. అలాంటి బ్యాంకర్కి అప్లై చేయండి. బ్యాంకర్ డబ్బులు ఇవ్వకపోతే నాకు లోన్ పెట్టండి, నాకు పెట్టండి కంప్లైంట్. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతా. ఎందుకు వాళ్ళు లోన్ అడిగితే నువ్వు ఎందుకు ఇవ్వలేదని. మీకు మరీ ఎస్టీలకు అయితే 10 లక్షల రూపాయలు ఫ్రీగా లోన్ ఇవ్వాలి. నువ్వు అప్లై చేస్తే ఇచ్చేయాలి. అలానే మీరు కట్టేయాలి. మీరు కట్టకపోతే నెక్స్ట్ లోన్ రాదు. ఒకనాడు గుర్తుపెట్టుకొని, ఒకనాడు ఏం చేసేటో సార్, మీరు లోన్ కనుక తీసుకోతే మీరు కట్టకపోతే మీ మలుపులు తీసుకొని పోయడం గుర్తుందా? కానీ ఇప్పుడు ఎవరిని వస్తురా? ఇప్పుడు మోడీ గారు వచ్చినాక అది మొత్తం బంద్ చేసిండు. మీరు వాళ్ళు లోన్ కట్టకపోతే వదిలేండి వాసు, నెక్స్ట్ లోన్ ఇవ్వకండి, కానీ వాళ్ళని మాత్రం ముట్టుకోకండి అంటుండు. అర్థమైందా? మనం లోన్లు పెంచుకొని లోన్లు కట్టుకోవడం చాలా మంచి పద్ధతి. మీరు బ్యాంకర్కి కన్సల్ట్ అవ్వండి, లోన్లు తీసుకోండి, లోన్ లేదా బిజినెస్ పెట్టుకోండి. బిజినెస్ పెట్టి ఎదుగండి బిడ్డ. ఇక్కడ 1 కోటి మంది కనుక చదువుకుంటే 1 కోటి మందికి ఉద్యోగం దొరికే సాధ్యపడదు. దాని కాంపిటీషన్ ఎదగాలంటే చాలా కష్టమైంది. ఎదిగినా పర్లేదు, రాకున్నా బాధలేదు, రాలేదని బాధపడదు. మీరు బాధపడడం మానేసి బిజినెస్ అనగా బిజినెస్ చేసుకొని ఉన్న ఊర్లో కూడా బతకొచ్చు. గొర్రెల పెంపకం పెట్టచ్చు, గొర్రెల పెంపకం వేసో కోళ్ళ పెంపకం పెట్టచ్చు, బర్రెల షెడ్లు పెట్టచ్చు. ఈ ఏరియా ఎంత బాగుంది, నేను చూస్తే కదా, చాలా గ్రీనరీ, చాలా బాగుంది. అలాంటి వాటిని మీకు ఎప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారు, మీరు చేస్తారు. కాబట్టి ఇలాంటి పెట్టుకొని బతకండి, ఏమి బాధపడకండి. ఇంకేదా కావాలంటే ఇండియా దాటాలి అంటే ఇంగ్లీష్ కావాలి, ఇండియాలో ఉండాలి, హిందీ కావాలి, తెలంగాణలో ఉండిపోతా అంటే తెలుగు వస్తే సరిపోతుంది. తెలుగు దేశం దాటి పోవాలంటే ఏం కావాలా? ఉన్న ఊళ్ళో వద్దు అయితే అదే బయట వరకు పోవాల్సి వస్తుంది. మీ పిల్లల్ని కూడా మీరు బయట వరకు పంపించాలి. ఉన్న ఊళ్ళో కట్టడి చేసుకొని బయట వరకు తిప్పుని. సొసైటీలో ఎంత తిరిగితే ఎంత నాలెడ్జ్, ఎంత తిరిగితే అంత అవగాహన, అది మీకు కల్పిస్తూ పని చేయాలని, మీరు కూడా అవగాహన కలవాలని, మా ఎస్టీ కమిషన్ గురించి మీకు చెప్పాలని ఇంత దూరం వచ్చా.
ముందు ముందు మొత్తం తిరుగుతా. కానీ ఒక్క మాత్రం చాలా బాగా సంతోషకరం ఏంటంటే నేను పక్క రాష్ట్రాల్లో తిరుగుతా, ఈ దేశం మొత్తం తిరుగుతా, ఈ దేశం మొత్తం తిరుగుతా. ఇక ఇవాళ ఈడ ఉన్నానా, రేపటి వరకు సార్ ఆపేయండు కంట్రోల్. ఎల్లుండి నుండి మిజోరాం పోతా, మిజోరాం నుండి గోవా వెళ్ళిపోతా. బాబా ఎక్కడ పోయినా నాకు అన్లిమిటెడ్ ఫ్లైట్లు, ఉన్న ఖర్చులు మొదలు గవర్నమెంట్ భరించింది. ఎందుకంటే మా ప్రజలు పని చేయాలి, ఎంత తిరిగితే వాళ్ళకి అంతా అవగాహన. ఇవాళ ఇంతమంది కూర్చున్నారు, ఎంతో కొంత నేర్చుకుని ఎవరికో ఒక కష్టం ఉంటుంది. ఆ రోజు నా దగ్గర ఏదో ఒక పని చేయించుకుంటారా అంటున్నా. కాబట్టి ఈ పనులు చేయించుకుంటా మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి సహకారం తీసుకొని మీకు ఏదైనా కావాలనుకున్నా, ఏం చేయాలనుకైనా మీ పిఓ గారు ఎటాకు మీ దగ్గర బడ్జెట్ ఎటాకు లేదు, పాపం మీరు ఏం చేయగలుగుతారు. 10 సంవత్సరాల దౌర్భాగ్యం ఏంటంటే ఆనాడు పిఓ గారితో ప్రతి పని అయ్యేది మనకు. చిన్న చిన్న వస్తువులతో సహా, తాడ్పత్రితో సహా, ట్రాక్టర్ వరకు, మోటార్తో సహా అన్ని కూడా పిఓ గారితో పని అయ్యేది. గుర్తుందా మీకు? అవునా కదా? ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్ త్రూ మొత్తం పని ఆయన అయ్యేది. ఉందా? పాత దౌర్భాగ్యుడు ఒక్క రూపాయి లేకుండా చేసిపోయింది, వాళ్ళకి అసలు ఏమీ లేకుండా చేసిపోయింది. పేరుకు పిఓ పెట్టేసారు, ఏమీ లేకుండా. ఇప్పుడున్న గవర్నమెంట్ మారి ఏదైనా ఏమంటారంటే వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. పాపం వాళ్ళు కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా సరైన సప్లై చేయాలంటే, డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి. అంటే ఇది చాలా దౌర్భాగ్యమే. ఇది కూడా మారాలి. దీని మీద కూడా మేము కంప్లైంట్ పెట్టినాం, పని చేసినాం. ఏంటంటే మీకు ఇలా పెట్టే ముందు ఒక మాట చెప్తా. ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నాను పెద్ద పెద్ద పోకడ మాటలు మాట్లాడతారు సార్. ఎంత బాధాకరం అంటే ఎస్టీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదాహరణకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మనకు 5% రిజర్వేషన్ ఇచ్చారు, ఎస్సీలకి 10% ఇచ్చారు, గౌడ బీసీకి 15% రిజర్వేషన్ ఇచ్చింది. 15% రిజర్వేషన్ ఇస్తే మాకు ఎస్టీలు ఉన్న ఏరియాలో ఏజెన్సీ ప్రాంతాలలో 100% రిజర్వేషన్ మాదేగా, మాకే వస్తుందిగా. ఇది పూర్ణంగా 5% ఇవ్వాలా, ఇది కలిపి 5%? అంటే 20 సార్. ఎస్టీలని 20 చేస్తారు దొంగలు. ఈ 5% ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో చూపించేసి మొన్న బాగా తిట్లు పడ్డాయి. ఎవరికి? ప్రిన్సిపల్ సెక్రటరీకి. ఏమరా ఏం చేసినావు, ఈ లెక్కేంద్రా అంటే సార్ నేను మొన్ననే వచ్చిన. ఏమన్నా పాపం ఆఫీసర్ ఏం చెప్తాడు? చేసిన చెప్పులు కొట్టాలి. ముందు గత గవర్నమెంట్ చేసిన దాంట్లో ఆ పీసా చట్టం ప్రకారం 5% ఇది తీసేసి ప్లేన్ ఏరియాలో 5% ఇవ్వాలి. ఎస్సీలకు ప్లేన్ ఏరియాలో 10% ఇస్తున్నారు. బీసీలకు ఈ ఎస్సీ తీసేసినదే కదా 10%, 15% ఇచ్చేది. కానీ ఎస్టీలకు మాత్రం ఇది అది రెండు కలిపి ఒకటేనంట. దొంగ ముడావర్కులు అంతా ఎస్టీలను ఉద్ధరిస్తాను, పార్షాలిటీ జరగలేదంట. చూడు బిడ్డ, ఎస్సీ ఎస్టీలకు ఖచ్చితంగా పార్షాలిటీ జరుగుతుంది. ఒక్కొక్కటి తీసుకుంటా వస్తున్నా, చేసుకుంటా వస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుంది కాలం. నెక్స్ట్ టైం ఇది జరగదు. ఈసారి అడిగినా కదా, నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి చేంజెస్ చేసుకుంటా వస్తున్నా, మీకు కూడా ఖచ్చితంగా పని చేసుకుంటా వస్తా. అలాగే మరి మా పోలీస్ ఆఫీసర్లకైతే, గవర్నమెంట్ ఆఫీసర్లకైతే ఎంత బాధాకరం అంటే బిడ్డ, వీళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడే. పోలీస్ ఆఫీసర్లు కేసులు పెట్టుకోలేరు, వాళ్ళకు అసోసియేషన్ పెట్టుకునే హక్కు లేదు. అసోసియేషన్ పెట్టుకుంటే ఫస్ట్ కేసులు వీళ్ళ దగ్గరికి వస్తాయి. ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు అయింది, ఒక్కరికి ప్రమోషన్ లేదు. ఒక మనిషి 6 సంవత్సరాల కన్నా ఎక్కువ చేస్తే వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎస్ఐగా వచ్చి ఎస్ఐ రాస్తారని అంటున్నాడు. ఇదని కూడా నేను అడుగుతున్నా కదా, వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారనుకున్నా. అది గవర్నమెంట్ లో కూడా ప్రతి చోట అన్యాయం. ఎస్టీ పెట్టాలంటే కేర్ చేయని పరిస్థితి. మన పిఓ ఐటీడీ పిఓ మీ రాహుల్ గారు లేరు, మీకన్నా ముందు నా పర్సన్ అప్పుడు వచ్చిన. ఎంత దౌర్భాగ్యం అంటే ఒక్కడి పని చేయడు, ఒక్కడి పని చేయడు. మొత్తం కరప్షన్ వస్తుంది మీ దాంట్లో, మొత్తం కరప్షన్ వస్తుంది. అది ఖచ్చితంగా మీ దగ్గర 2-3 ఉన్నారు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలా. మీరు ట్రాన్స్ఫర్ చేయకపోతే మీకు మొన్న కూడా చెప్పా కలెక్టర్ గారు, 1-2 ఉన్నారు, దాన్ని తీయాలి. అక్కడి నుండి తీయకపోతే వాళ్ళు అక్కడే మేస్తారు. మీరు ఏం చేయలేకపోతే ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ ఇచ్చేయద్దు, మీరు టెక్నికల్ గా మాట్లాడాలి. పొలిటికల్ కి దానికి సంబంధం లేదు. అలాంటి వల్ల మీలాంటి మంచి ఆఫీసర్లకు కూడా బ్యాడ్ వస్తుంది. అలాంటి వాళ్ళని తీసేది. కాబట్టి మిత్రులారా, ఇలా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు కదా, ఎస్టీ కమిషన్. స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎవ్వరికి తెలియదు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక గ్రూప్ ఆఫీసర్ చదువుకునేది మాత్రమే దీని పవర్ ఏంది, దాని పని ఏం చేస్తాడు, ఏం పని చేస్తాడో తెలుసు. కాబట్టి మీకు కూడా గ్రామీణ ప్రాంతంగా మీకు అంతగా అవగాహన పరుస్తూ ఉన్న వాళ్ళకు మా దగ్గర ఉన్న చేతనైతే ఏ సాయమైనా చేస్తా. మీరు ఎప్పుడైనా కలవాలి, రావాలి.
అవసరమైతే మాట్లాడాలి. ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవాలి. రాబోయే కాలంలో గెట్టావు ఇంకో నెల 2 నెలల్లో మేము ఖచ్చితంగా మీకు కూడా తెలంగాణలో ఆఫీస్, ఈ 8 రాష్ట్రాలలో ఎక్కడ ఆఫీస్ లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కమిషన్ ఆఫీస్ తెస్తున్నా, మా ఎస్టీ బిడ్డలకి చెప్తున్నా. రేక నుండి ఏదైనా ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ లో వచ్చి కలవచ్చు. పోలీస్ ఆఫీసర్లు ఎట్టా బహిరంగ కలవలేరు కాబట్టి వెనకాల రాసుకొని వచ్చి కలుస్తారు. ఏంది సార్ నాకేం అంటే చాలా బాధపడతారు సార్, ఇబ్బంది పెడతారు. ఆఫీసర్లు పై ఆఫీసర్ ఎవరు నాకు తెలియకుండా పైకి పోతావు అనేటోళ్ళు ఉంటారు. మిగతా ఆఫీసర్లకు ఇబ్బంది పెడతారు కాబట్టి ఇలాంటి దిగవట తల్లిదండ్రులు భయపడింది, ఆ పైవాడికి భయపడింది. మిగతా మధ్యలో ఎవరికి భయపడద్దు. వీళ్ళందరూ మన సర్వీస్ చేయడానికి నేనుతో నాకు 3 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ చేయాలని ఇచ్చింది భగవంతు. నాకు మోడీ గారు 3 సంవత్సరాలు పనిచేయరా బాబు, పబ్లిక్ కి సర్వీస్ చేయాలి అంటే సేవ చేయాలి. వీళ్ళని మాత్రం రిటైర్మెంట్ అయ్యే వరకు ఇచ్చింది. కలెక్టర్ గారికి అయినా పిఓ గారికి పాపం వాళ్ళు ఎంప్లాయీ జాబ్ చేసేటప్పుడే సంతకం చేసేటప్పుడే చెప్తాను, నేను సర్వీస్ చేసుకుంటా, సేవ చేస్తా. వాళ్ళ దాంట్లో రాసింది సర్వీస్ అనే మాట. మీకోసం పని చేయడానికే వాళ్ళు. మీరు ఇది మాత్రం గుర్తు పెట్టుకొని మీరు పని చేయించుకోండి, ఆఫీసర్ సపోర్ట్ చేయండి. ఆఫీసర్ కావాల్సింది కొంచెం 49%, తెలంగాణలో 90% చదువుకున్న శాతం పిల్లలు జాబ్ చేస్తున్నది కాదు, చదువుకున్న శాతం. తల్లిదండ్రులు బాగా చదివిస్తారు, ఇంకా బాగా చదివి పిల్లలకి జ్ఞానం తెచ్చుకోవాలి. మంచి మంచి ఏమా పొలం పని చేయాలన్నా చదువుకోవాలమ్మా. పొలం పని చేసేటోడు ఏం చదువుకుంటాడని అనకుని, వాడు చదువుకుంటేనే రేపైనా కొత్తగా ఏదైనా చేయగలుగుతాడు. లేదా మీకు పక్కోడు పోవాలి అంటే మనం ఎత్తాం, పక్కోడు బర్ర దూకితే మనం దూకుతాం. అలా దూకకుండా ఎవరి పంట వాడే వేయాలంటే వాళ్ళు బాగా చదువుకొని ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, మాకు వినతి పత్రం నిర్ణయించిన దాంట్లో సంతకం కింద ఫోన్ నంబర్ ఉండాలి. అది లేకపోతే అది పనికిరాదు. మన టిష్యూ పేపర్ మళ్ళీ నా సార్ వచ్చిండు మాట్లాడిపోయింది ఏం కాదు. నాకు ఇస్తే 15 రోజుల తర్వాత కంప్లైంట్ లాంచ్ అవుతుంది. నువ్వు ఆన్లైన్ లో చేస్తే గంట లోపల అవుతుంది. నాకు పేపర్ ఇది తర్వాత మళ్ళీ నేను మిస్ అయినా అని కాకుండా ఆన్లైన్ లో చూడు నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మైక్ తీసుకో. మన గ్రామీణ ప్రాంతంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటికీ పూరి గుడిసెలోనే ఇది సార్ మనకి ఆసుపైన మండలంలో క్యాసపూడి గ్రామం ఉంది సార్. అది ఏజెన్సీ గ్రామంగా గుర్తించారు. అది నాన్ ఏజెన్సీగా చూస్తున్నారు సార్. నాన్ ఏజెన్సీ దీనికి ఇక్కడ ఉన్న అస్రాపేట మండలం ఈసా కమిటీలు పెట్టినా కానీ మేము ఇసుక తోలుతామన్నా కానీ పట్టేస్తున్నారండి. కరెక్ట్ కాదు సార్. మేము ఒక ఇల్లు కట్టుకోవాలి. ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ 4 4 నెంబర్లే మీ వాళ్ళు 4 నెంబర్